హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి 1:100 రేషియో అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది. సో ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రేషియో కన్ఫర్మ్ అయిన తర్వాత మరి ఈ యొక్క 1:100 రేషియోలో 95,000 మందికి పైగా అభ్యర్థులు ఉంటారండి. ఆల్మోస్ట్ 1 lakh మంది స్టూడెంట్స్ ఉంటారు. మరి ఈ 1 lakh మెంబర్స్లో మేము ఉంటామా లేదా, అసలు మెయిన్స్కి మేము ప్రజెంట్ ప్రిపేర్ కావాలా వద్దా అనేటువంటి అభ్యర్థులు చాలా అంటే చాలామంది ఉన్నారండి. కోర్స్ 30+ స్కోర్ చేసిన అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, అది సెకండరీ. కానీ ఎవరైతే 20 అబోవ్ ఉన్నటువంటి అభ్యర్థులు చాలా సందేహంలో ఉన్నారు. అసలు మేము ప్రిపేర్ అవ్వాలా మెయిన్స్కి అసలు లేదా అని చెప్పేసి అయితే చాలామంది అభ్యర్థులు డైలమాలో ఉన్నారండి. మరి దీనికి మనకు దేనివల్ల క్లారిటీ వస్తుంది అంటే ఫలితాలు ఇవ్వాలి, అంతేనా, రిజల్ట్స్ అనేవి ఇవ్వాలి. కానీ ఎలక్షన్ కోడ్లో రిజల్ట్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఉండదు. సో నోటిఫికేషన్ ఇవ్వరు, రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశము మ్యాక్సిమం ఉండదండి. సో ఒకవేళ చేయాలనుకున్నా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది అంత రిస్క్ తీసుకోలేరు. కాబట్టి గాయస్, మరి ఫలితాలు ఇవ్వనటువంటి టైంలో మనకి మే 26 ఆ టైంలో అయితే ఓటింగ్ ఉందండి, ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాతే మనకు రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉంది. మరి ఇంత టైము అభ్యర్థులకు టైం వృధానే కదా. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కోరుకునేది ఏంటి అంటే బెనిఫిట్ లిస్ట్ ప్రకటించాలని అయితే చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. బెనిఫిట్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఈ యొక్క 1:100 రేషియోలో ఆల్మోస్ట్ 1 lakh మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు కదా మెయిన్స్కి. ఆ మెయిన్స్కు క్వాలిఫై అయ్యేటువంటి అభ్యర్థుల లిస్ట్ ప్రవేశపెట్టాలి, లిస్టుని విడుదల చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే అడుగుతున్నారండి. ఖచ్చితంగా ఇది విడుదల చేయాలి, ఓకేనా. ఎందుకంటే వాళ్ళ పేరు లేదనుకో అభ్యర్థులు, అది ఓకేలే లేదులే అని చెప్పేసి వేరే ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవుతారు, అది సెకండరీ. కానీ అభ్యర్థి కనుక అందులో పేరు ఉంటే ఈ రోజు నుంచే వారు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు మంచి అవకాశం అనేది ఉంటుందండి. సో ఇది ఏపీపీసీ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు చేయాల్సింది సింపుల్ అండి, పరిగె సుధీర్ గారిని మరి వారికి ట్వీట్ చేయండి. ట్విట్టర్ అకౌంట్ ఉంటే కంపల్సరీగా ట్వీట్ చేయండి, లేదా మీకు లేనట్లయితే కొత్తగా క్రియేట్ చేసుకోండి. పరిగె సుధీర్ గారికి అయితే మీరు ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సార్ అయితే స్పందిస్తారు, ఓకేనా. ఇది కనుక ఇస్తే మాత్రం చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి. సమయం అనేది వృధా అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ మనకు మేలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ లేదా జూలైలోనే మనకు మెయిన్స్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి, ఓకేనా. జూన్ లేదా జూలై ఆ టైంలో మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి మే అంటే చాలా తక్కువ టైం ఉంటుందండి. ఒకవేళ రిజల్ట్స్ వచ్చాకే మీకు తెలుస్తుంది ఎంతమంది క్వాలిఫై అయ్యారో, అప్పుడే చూసుకోవచ్చు అంటే మాత్రం పెద్ద గందరగోళానికి దారితీసే అవకాశం అయితే ఉంది. కాబట్టి వెంటనే దీనిపైన స్పందించి మరి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏపీపీఎస్సీకి. ఇప్పటికే చాలా అంటే చాలా మంచి నిర్ణయం తీసుకుంది, 1:100 రేషియోని యాక్సెప్ట్ చేసి, ఓకేనా. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఈ యొక్క 1:100 రేషియోని యాక్సెప్ట్ చేసి మరి చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. అఫ్కోర్స్ దీనికి చాలామంది యొక్క అంటే తోడ్పాటు అయితే ఉందండి. అఫ్కోర్స్ అదైతే మరవకూడదు. మన నిరుద్యోగ ఐక్యవేదిక కావచ్చు, స్టూడెంట్స్ అందరు లెటర్ రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా అడిషనల్గా అయితే యాడ్ అయ్యాయి దానికి కదా. సో ఈ యొక్క విషయంలో కూడా ఇంకా అయితే అందరూ యాక్టివ్గా ఉండి ట్విట్టర్లో సుధీర్ గారికి అయితే బెనిఫిట్ లిస్టు 1:100 బెనిఫిట్ లిస్టు ప్రకటించండి అని చెప్పేసి అయితే సో ట్వీట్స్ అయితే చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. నా తరపున కూడా నేను కూడా ఖచ్చితంగా సార్ని అయితే అడిగే ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. కానీ స్టూడెంట్స్ తరపున అడిగితేనే ఇంకా అది అంటే స్టూడెంట్స్ యొక్క డిజైర్ అనేది స్ట్రాంగ్గా వ్యక్తం చేసినట్లు అవుతుంది. సో మేము అడిగితే ఎలా ఉంటుందంటే ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదో అడుగుతున్నారులే, పర్సనల్గా అడుగుతున్నారులే అనుకుంటారు. కానీ స్టూడెంట్స్ అడిగితే అది ఏమవుతుందంటే చాలా స్ట్రాంగ్ డిజైర్గా ఉంటుంది, మీరే అడుగుతున్నారు కాబట్టి. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో గైస్, అందరు కూడా ట్వీట్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకే. పరిగె సుధీర్ గారికి 30+ వచ్చిన వాళ్ళైతే నిరభ్యంతరంగా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చండి. కానీ దానికంటే తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితే ఏం చేయాలో గందరగోళంగా ఉంది. సరే రిజల్ట్స్ వచ్చేదాకా ఆగుదామన్నా కూడా 2 months వేస్ట్ అవుతుందండి, ముందే చెప్తున్నా.
ఓకేనా. ప్రిపరేషన్ లేకుండా 2 months వరకు ఆగడం అంటే కష్టం. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన 1-2 monthsలోనే మనకు మెయిన్స్ కండక్ట్ చేస్తే అప్పుడు కష్టం అండి. సిలబస్ అంతా కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నాను. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా గ్రూప్ 1 అభ్యర్థులు కూడా 1:100 రేషియో కావాలని చెప్పేసి సుధీర్ గారికి అయితే అడుగుతున్నారు. దానిపైన కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.